వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షం కొట్టుకుపోయిన కార్లు. కార్ మార్కెట్ గ్యాంగ్పై మండిపడ్డ ప్రధాని మోదీ. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్చల్. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న అద్దె చెల్లించకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్కు తాళం. శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని పాదుక పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్, పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత. ఇక వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద శనివారం రాత్రి అఘోరీ హల్చల్ చేసింది. ఆవుల లోడ్తో వెళ్తున్న 3 లారీలను అఘోరీ అడ్డగించింది. సరైన పత్రాలు చూపి ఆ తర్వాత వాహనాలు తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది. చెన్నై నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యంలో లారీల నిలుపుదల చేశారు. పోలీసులు స్థానిక హిజ్రాల సహాయంతో అఘోరీని అక్కడి నుంచి పంపారు. మంచిగా కేసు కట్టండి, కేసు రాయండి, బండ్ల నెంబర్ మీద వాళ్ళ మీద కేసు రాయండి. నేను వెళ్ళిపోతాను, బండ్లు కూడా పంపించేసుకోండి. మీకు ఇష్టం ఉన్న కాడ ఎన్ని గోశాలలో పంపిస్తారో పంపించుకోండి. వితౌట్ పేపర్ ఎలా తీసుకెళ్తున్నారు? ఆవులని ఇప్పుడు నువ్వు అడుగుకో. పేపర్ ఇక్కడ చూసుకోండి. నాకు పేపర్స్ ఉన్నాయా లేదా కావాలి ఎక్స్ప్లెయిన్ వద్దు. నేను చెప్తానమ్మా, నేను గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తాను. ముఖ్యమేటో ఆవు ఎట్టో ఆవు నాడీ వ్యవస్థ ఎంత వ్యవసాయదారైనా పేపర్ ఈ రోజుల్లో ఉంటుందా ఉండదా? ఎంత వ్యవసాయదారైనా మనము ఒక సంత నుండి కొనేటప్పుడే పేపర్ ఇస్తాడు. ఎవరు పట్టుకోవద్దు. ఇది మేము వ్యవసాయదారులు, నేను రైతుని, నేను ఆవుని తీసుకెళ్తున్నాను, దూడని తీసుకెళ్తున్నాను, ఒక పేపర్ ఇస్తాడు. వెళ్ళిపోతున్నావు, వస్తున్నావు. పేపర్ ఉందా లేదా అని అడిగాను. వాట్సాప్ లో పేపర్లు కావాలి పెట్టిస్తామా? వాట్సాప్ లో కాదు, ఇప్పుడు కావాలి నాకు. వాట్సాప్ లో పెట్టించు, ప్రింట్అవుట్స్ తీపించు. ఆధార్ కార్డు ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం జాతీయ రహదారి 163పై తెల్లవారుజామున వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు 2 కంటైనర్లను పట్టుకున్నారు. పట్టుబడిన కంటైనర్లలో 65 పశువులు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని భూపాలపల్లి గోశాలకు తరలించారు. హైదరాబాద్కు చెందిన 2 వ్యక్తులు పశువులను జిల్లాలోని చెర్ల మండలంలో కొనుగోలు చేసుకుని హైదరాబాద్ కలాబేలకు తరలిస్తున్నట్టుగా ప్రాథమిక సమాచారం. ఈ మేరకు 2 కంటైనర్లను సీజ్ చేసి 6గురిపై కేసు నమోదు చేసినట్లుగా ఏటూరు నగరం ఎస్ఐ తాజుద్దీన్ తెలిపారు. వాళ్ళు తీసుకుంటే ఏమవుతా లెక్క కరెక్టేనా? అన్ని ఆవులేనా? ఆవులు లేవుగా? మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్కు తాళం పడింది. లీజ్కు తీసుకున్న ఇంట్లో నడుస్తున్న ఆఫ్ కార్యాలయానికి 3 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని తాళం వేశారు. దీనిపై ఆఫ్ జాయింట్ సెక్రటరీ రమాకాంత్ పటేల్ స్పందించారు. మనం నిజాయితీగా పనిచేసినప్పుడే ఇదంతా జరుగుతుంది. ప్రస్తుతం మా పార్టీ వద్ద నిధులు లేవని పేర్కొన్నారు.
వరంగల్ మామ్నూర్ విమానాశ్రయం కేరళ కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలని, ప్రతినిత్యం రాకపోకలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. వరంగల్ నగరానికి విమానాశ్రయం ఏక అసెట్గా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఉండాలని చెప్పారు. వరంగల్ మామ్నూరు విమానాశ్రయానికి సంబంధించిన పనులన్నీ వేగవంతంగా జరగాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్న సమావేశంలో సమీక్షించారు. మామ్నూర్ విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కృషి చేసిన ముఖ్యమంత్రి గారికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు మరోసారి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొండ సురేఖ గారు, దన్సరి అనసూయ సీతక్క గారు, సీఎం సలహాదార్ వేం నరేందర్ రెడ్డి గారు, ఎంపీలు కావ్య గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి గారు, రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు, నాగరాజు గారు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో ఓ మహిళ పారిపోయిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. పేట్ బాషిరాబాద్ పిఎస్ పరిధిలో గత నెల 5న తన భార్య సుకన్య కనిపించడం లేదంటూ భర్త జయరాజ్ మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి గోపి అనే వ్యక్తితో సుకన్య బైక్పై పారిపోవడాన్ని చూసి జయరాజ్ ఫాలో చేసి మేడ్చల్ ఆక్సిజన్ పార్క్ వద్ద వారిని పట్టుకున్నాడు. ఈ క్రమంలోనే బైక్ను వదిలేసి రన్నింగ్ బస్ ఎక్కి గోపి, సుకన్య పరారయ్యారు. డేట్ కూడా పెట్టేసిన స్లో మోషన్ మంచి ప్లాన్ పెళ్లి భరత్లో 10 మంది డ్యాన్స్ చేస్తే పెళ్లి కొడుకు సహా అందరినీ అరెస్టు చేసే భారత చట్టం గురించి ప్రధాని మోదీ వివరించారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలపై లూటియన్స్ జమాత్, ఖాన్ మార్కెట్ గ్యాంగ్ ఆఫ్ సైలెన్స్లను ప్రశ్నించారు. స్వతంత్రం వచ్చాక అమలైన దీనిపై పీల్స్ తాకిదారుకు చెప్పుకునే వాళ్ళు స్వేచ్ఛ కోసం ఎందుకు ఆందోళన చెందలేదని ప్రశ్నించారు. 150 ఏళ్ల నాటి ఆ చట్టాన్ని రద్దు చేసింది తామేనని గుర్తు చేశారు. एक कानून था ड्रामेटिक परफॉर्मेंस एक्ट। ये कानून अंग्रेजों ने 150 साल पहले बनाया था। तब अंग्रेज चाहते थे कि ड्रामा और थिएटर का उपयोग तब की सरकार के खिलाफ ना हो। इस कानून में प्रावधान था कि अगर पब्लिक प्लेस में 10 लोग डांस करते मिल जाएं तो उन्हें गिरफ्तार किया जा सकता है। और ये कानून देश आजाद होने के बाद 75 साल तक चलता रहा है। यानी शादी के दौरान बारात भी निकले और 10 लोग डांस कर रहे हो तो दूल्हा सहित पुलिस उनको अरेस्ट कर सकती थी। ये कानून आजादी के 70-75 साल बाद तक चलने में था। ये कानून हमारी सरकार ने हटाया। अब चलो भाई 70 साल तक ये कानून हमने झेला। मुझे उस समय की सरकार, उन नेताओं से कुछ कहना नहीं है, यहां बैठे भी हैं, लेकिन मुझे ज्यादा तो ये लूटियन जमात पर आश्चर्य होता है, ये खान मार्केट गैंग पर आश्चर्य हो रहा है।
ये लोग 75 साल तक ऐसे कानून पर चुप क्यों थे? ये जो आए दिन कोर्ट जाते रहते हैं, पीआईएल के ठेकेदार बने फिरते हैं, ये लोग क्यों चुप थे? तब उनको लिबर्टी ध्यान नहीं आती थी क्या? अगर आज कोई सोचे కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల తరపున దండం పెట్టి అడుగుతున్న తెలంగాణ రైతులకు సాగునీరు ఇవ్వండి. తెలంగాణ రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి దారుణమైన పరిస్థితులు ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ తీసుకువచ్చింది. ఇప్పటికైనా నీరు ఇచ్చి ఎండిపోతున్న పొలాలను బ్రతికించి రైతులను కాపాడండి. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఇవ్వండి, రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. వద్దన దాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో. ఒక రైతుగా ఇది చూస్తే బాధ కలుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దండబెట్టి అడుగుతున్నా, నీళ్ళు వదలండి, రైతులను బతికించండి అని. రైతు బిడ్డ జగదీశ్ గారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడి వరదలు ముంచెత్తడంతో వాహనాలు కొట్టుకుపోయాయి. పలు చోట్ల వాహనాలు మొత్తం బురదలో కూరుకుపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. పెద్దపల్లి గంగమ్మ దేవస్థానం ఈరోజు అమ్మవారు శిఖారోత్సవం కుప్పం పట్టణం నందు అమ్మవారు ఊరేగింపు మరియు పలక ధ్యాన్సులు అమ్మవారు ఈరోజు బయలుదేరినది మరియు ఆలయ ధర్మకర్త శివకుమార్, ధర్మకర్త బివి వెంకటేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
చెర్లపల్లి డివిజన్లో చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ ఇటీవల చెర్లపల్లి ఐడిఏ ఫేజ్ 1 సర్వోదయ సాల్వెంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల అగ్ని ప్రమాదం జరిగే పక్కనే ఉన్నటువంటి డివిఎస్ పీవీటీ ఎల్టీడీ అనే కంపెనీ సుమారుగా 4-5 కోట్ల రూపాయల మేర నష్టపోయింది. ఆ కంపెనీని సందర్శించి కంపెనీ యాజమాన్యం సురేందర్ నాయక్ మరియు వారి భాగస్వాములతో మాట్లాడి తొందరలోనే నష్టపరిహారం అందేలా చూస్తామని, నిబంధనలకు విరుద్ధంగా చెర్లపల్లి ఏరియాలో ఉన్నటువంటి కొన్ని కెమికల్ కంపెనీలను వెంటనే జనవాసాలు లేని ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్రి మోహన్ రెడ్డి, చెర్లపల్లి డివిజన్ మాజీ అధ్యక్షులు డి నాదం, రాష్ట్ర నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఇదేమి నడచలేదా మరి? ఆ రోజు షట్ డౌన్ చేసి మెయింటైన్ చేస్తున్నారు. రన్నింగ్ ఫ్యాక్టరీ ఇక్కడ నటరాజ్ 2 రోజులు నడచలేదు. నడిచితే ఏం ఎక్కువ అవుతుంది? డివిపిఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చాలా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంఘటన ఇంకా పక్కనున్న కంపెనీలో కూడా ఈ పేర్లుంటే అనేక సంస్థలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అనేక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు, ఎన్ఎఫ్సి అనే సంస్థ ఇక్కడ ఉండడం జరుగుతుంది. హెచ్పి గ్యాస్ కూడా దీని పక్కనే కూడా హెచ్పి గ్యాస్ పక్కనే ఉండడం జరుగుతుంది. భారత్ గ్యాస్ కావచ్చు, ఐఓఎల్సి కంపెనీ కావచ్చు, ఐఓసిఎల్ కంపెనీ, ఈ కంపెనీలు మొత్తం కూడా ఇక్కడ గ్యాస్ కంపెనీలు. ఇక్కడ ఇలాంటి ఇచ్చేటప్పుడే కూడా ప్రభుత్వం ఆలోచించాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఆలోచించాలి. ఒక్క దగ్గర జరిగితే ఇవాళ పేలితే ఇవి రియాక్టర్లని పేలుంటే ఆ రోజు ఈ కంపెనీలు ఇవన్నీ కూడా సెంట్రల్కి సంబంధించిన ఈ కంపెనీలు ఇవన్నీ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. చాలా పెద్ద నష్టం కూడా ఇక్కడ మనం తప్పింది. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, పీసీబీ బోర్డు ఆలోచించాలి. వెంటనే ఇక్కడ ఉన్న 7 కంపెనీలు, కెమికల్ కంపెనీల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్ రద్దు చేయాలి. ఇక్కడ నిర్వహిస్తున్న యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. అక్రమార్గాన ఇక్కడ చేస్తున్న పొల్యూషన్ చేస్తున్న ఈ కంపెనీల మీద వెంటనే చర్యలు తీసుకొని వెంటనే వాళ్లకు బాధ్యులమైన కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కర్నూలు, రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో మంత్రి పర్యటించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మార్చి 1వ తేదీ శనివారం నుంచి 6 రోజుల పాటు ఆ ఉత్సవాలు జరగనున్నాయి. 6వ తేదీ శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాన్ని అధిష్ఠించిన పరమ పవిత్ర రోజును పురస్కరించుకొని మఠం పీఠాధిపతి సుభదేంద్ర తీర్థాలు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 404వ పాదుక పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్కు ఆలయ నిర్వాహకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముందుగా మంచాలమ్మ అమ్మవారిని దర్శించుకుని మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
ಈ ಶೋಭಾಯಮಾನವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಮಂಗಳಕರ ಸುಸಂದರ್ಭದಲ್ಲಿ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಆ್ಯಂಡ್ ಟೆಕ್ನಾಲಜಿ ಮಿನಿಸ್ಟರ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಶ್ರೀಯುತ ನಾರಾ ಲೋಕೇಶ್ ಅವರು ಇವರಿಗೆ ಅಪ್ರಮೇಯ ಚಾನಲ್ ಅವರಿಂದ ಸ್ವಾಗತ ನುಡಿಗಳು. Nara Lokesh Garu, Honorable Minister for Information Technology, Electronics, Communication and Human Resources, Government of Andhra Pradesh. Started his political career in 2014 and now is a value-based politician serving as the Minister of Information and Technology, Electronics and Communication and the Human Resources Development Department. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.